ని మనం ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేస్తామో మనం ఇప్పుడు చూద్దామండి. ఏదైనా ఒక పనిని చెయ్యడం, ఏదైనా కూడా ఒక పనిని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా 2 + v1 ని మనం యూజ్ చేస్తాం. అంటే ఒకసారి ఈ ఎగ్జాంపుల్ ని గమనించండి. అతన్ని కలవడం చాలా ఈజీ. అతన్ని కలవడం చాలా ఈజీ అని చెప్పాలి. ఇట్ ఈస్ ఈజీ. ఏంటి ఈజీ? అతన్ని కలవడం. ఇట్ ఈస్ ఈజీ టు మీట్ హిమ్. ఇట్ ఈస్ ఈజీ టు మీట్ హిమ్. అతన్ని కలవడం అన్నది చాలా ఈజీ. ఒక పని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఏమంటానంటే 2 పక్కన v1 యూజ్ చేస్తాను. ఇట్ ఈస్ వండర్ఫుల్. ఏంటి వండర్ఫుల్? ఆ బుక్ చదవడం వండర్ఫుల్. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు రీడ్ ద బుక్. ఆ బుక్ చదవడం అన్నది చాలా అద్భుతం అన్నమాట. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు రీడ్ ద బుక్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ టికెట్స్. తెచ్చుకోవడం అన్నది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అండి. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏది? టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అన్నది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇట్ వాస్ డేంజరస్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడం అనేది చాలా డేంజరస్ గా ఉండింది, ప్రమాదకరంగా ఉండింది. సో ఏదైనా పని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం 2 + v1 ని యూజ్ చేస్తూ ఉంటాం. అదే అతని జాబ్ ఏంటి అని చెప్పాలి. అతని జాబ్ ఏంటి? టు హెల్ప్ యూ. నీకు హెల్ప్ చెయ్యడం అతని జాబ్. నా డ్రీమ్ ఏంటి అంటే మై డ్రీమ్ ఈజ్ టు బిల్డ్ ఎ హాస్పిటల్ కట్టడం అన్నది నా డ్రీమ్. నా మిస్టేక్ ఏంటి అంటే మై మిస్టేక్ ఈజ్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడం అన్నది నా మిస్టేక్. నా గోల్ ఏంటి అంటే మై గోల్ ఈజ్ టు డెవలప్ దిస్ ప్లాట్ఫామ్. నా గోల్ ఏంటి అంటే ఈ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడం నా గోల్. ఒక పని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం 2 + v1 ని ఉపయోగిస్తాం. చెయ్యడానికి అని చెప్పాల్సి వచ్చినా కూడా 2 + v1 యూజ్ చేస్తాం. ఒక పని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం 2 + v1 ని యూజ్ చేస్తూ ఉంటామండి. హిస్ డిజైర్ ఈస్ టు కంప్లీట్ ద వర్క్ ని కంప్లీట్ చేయడం అతని కోరిక. గోయింగ్ అహెడ్ మనము ఇప్పుడు ఇంకొన్ని ఫ్రేసెస్ ని కూడా చూద్దామండి. నాకు ఏదైనా కూడా చేయడం వచ్చు అని చెప్పాలి. అంటే నాకు వంట చేయడం వచ్చు, నాకు కార్ నడపడం వచ్చు, అతనికి స్విమ్ చేయడం వచ్చు. ఇలా ఏదైనా కూడా మనకి తెలిసిన వాటిని, మనకు వచ్చిన వాటిని చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే నో అనే పదాన్ని యూజ్ చేస్తాం. నో టు v1. ఐ నో టు డ్రైవ్ కార్ అన్నాను అనుకోండి. ఐ నో టు డ్రైవ్ కార్ అన్నాను అనుకోండి. 2 పక్కన డ్రైవ్ పెట్టాను. అంటే ఐ నో టు డ్రైవ్ అంటే డ్రైవ్ చేయడం వచ్చు. షీ నోస్ టు కుక్ అన్నాను అనుకోండి. ఆమెకి కుక్ చేయడం వచ్చు. దే నో టు స్విమ్ అన్నాను అనుకోండి. వాళ్ళకి స్విమ్ చేయడం వచ్చు. నో టు పక్కన మనం v1 యూజ్ చేసామంటే మనకు అది వచ్చు అని చెప్పడం అన్నమాట. అదే విధంగా ఐ లవ్ టు అన్నాను అనుకోండి. ఒక పని చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పడం.
ఐ లవ్ టు కుక్. వంట చేయడం నాకు చాలా ఇష్టం. హీ లవ్స్ టు మీట్ యు. నిన్ను కలవడం అతనికి చాలా ఇష్టం. వి లవ్ టు సర్వ్. సర్వ్ చేయడం మాకు చాలా ఇష్టం. అంటే లైక్ వాడతాం కదా, లైక్ అంటే ఇష్టం, లవ్ అంటే చాలా ఇష్టం, అంటే ఆ చేసే పనిని మేము చాలా ప్రేమిస్తాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం లవ్ ని ఉపయోగిస్తాం. లేదు జనరల్ గా లైక్ అని కూడా ఉపయోగించవచ్చు. ఐ లైక్ టు అంటే జస్ట్ ఇష్టం అని చెప్పడం. ఐ లవ్ టు అంటే ఇంకా చాలా ఇష్టం అని చెప్పడం అండి. వాంట్ టు. వాంట్ టు పక్కన మనం V1 ని యూజ్ చేస్తే అర్థం ఏంటంటే మనకు అది చెయ్యాలనుంది అని చెప్పడం. ఐ వాంట్ టు డూ ఇట్. నాకు అది చెయ్యాలనుంది. షీ వాంట్స్ టు కమ్. ఆమెకి రావాలని ఉంది. ఐ వాంట్ టు మీట్. నాకు కలవాలని ఉంది. దే వాంట్ టు డిస్కస్. వాళ్ళకి డిస్కస్ చేయాలని ఉంది. కొన్ని వర్బ్స్ పక్కన అంటే ఇక్కడ లవ్ అన్నా, నో అన్నా, వాంట్ అన్నా ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఇవి వర్బ్ అన్నమాట, వర్బ్స్ ఇవన్నీ కూడా. వాంట్, వాంటెడ్, వాంటెడ్, లవ్, లవ్, లవ్డ్, నో, న్యూ, నోన్. అంటే ఈ వర్బ్స్ పక్కన టు పెట్టుకుంటూ వెళ్తే మనకి ఎలాంటి అర్థం వస్తుందో మనం ఇక్కడ గమనిస్తూ వెళ్దాం. హోప్ టు. హోప్ టు. హోప్ టు పక్కన మనం V1 ని ప్లేస్ చేస్తే అర్థం ఏమొస్తుందంటే ఆశిస్తున్నాను, ఆశిస్తూ ఉన్నాను. ఐ హోప్. ఏమని ఆశిస్తూ ఉన్నాను? టు మీట్ యు అగైన్. మళ్ళీ కలవాలని ఆశిస్తూ ఉన్నాను. దే హోప్. వాళ్ళు ఏమని ఆశిస్తున్నారు? టు కమ్ బ్యాక్. మళ్ళీ రావాలని ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా అగ్రీ టు అండి. అగ్రీ టు. అగ్రీ టు పక్కన మనం V1 యూజ్ చేస్తే ఆ పని చేయడానికి ఒప్పుకుంటున్నాము అని చెప్పడం వస్తుంది. ఐ అగ్రీ టు డూ దిస్. నేను ఇది చెయ్యడానికి ఒప్పుకుంటాను. అదే దే అగ్రీడ్ అన్నాను అనుకోండి. దే అగ్రీడ్ టు డూ దిస్ అంటే వాళ్ళు ఇది చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఎంతవరకు జస్ట్ V1 మాత్రమే యూజ్ చేసాం కదా, V1 మాత్రమే యూజ్ చేయాలంటే లేదండి. సెంటెన్స్ లో మనం V2 అయినా V3 అయినా ఏ రకమైన సెంటెన్స్ యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన సెంటెన్స్ అలానే ఉంటుంది. బట్ ఈ మధ్యలో ఈ ఫ్రేసెస్ వస్తూ ఉండడంతో అర్థాలు మారుతూ ఉంటాయి. ప్లాన్ టు. ప్లాన్ టు పక్కన V1 వస్తే అర్థం ఏంటి? ప్లాన్ టు అంటే మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. దేనికి ప్లాన్ చేస్తూ ఉన్నాము? వి ఆర్ ప్లానింగ్ టు విజిట్ యు. లేదా వి ఆర్ ప్లానింగ్ టు విజిట్ ప్యారిస్. మేము ప్యారిస్ ని విజిట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదే ఇంకోటి చూడండి, డిసైడ్ టు. డిసైడ్ టు పక్కన V1 యూజ్ చేస్తే డిసైడ్ టు పక్కన V1 యూజ్ చేస్తే డిసైడ్ అవ్వడం. ఏమని డిసైడ్ అవ్వడము? ఆ V1 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డిసైడ్ అవ్వడం అండి. ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఐ డిసైడెడ్ టు మీట్ యు. నేను నిన్ను కలవాలని డిసైడ్ అయిపోయాను. ప్రామిస్ టు అండి. ప్రామిస్ టు అంటే ఎవరైనా కూడా మనకి మాట ఇచ్చారు అని చెప్పడం. రఘు ప్రామిస్డ్. రఘు ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు? నన్ను కలుస్తానని. రఘు ప్రామిస్డ్ టు మీట్ మీ. రఘు నన్ను తప్పకుండా కలుస్తాను అని ప్రామిస్ చేశాడు అనమాట. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ నుండి ఒకసారి తీసుకుంటే మామూలుగా టు పక్కన మనం V1 ని యూజ్ చేస్తే ఏమని అర్థం వస్తుందంటే చెయ్యడానికి అని అర్థం వస్తుంది. ఆ టు పక్కన V1 ని మళ్ళీ మనం ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటామంటే ఒక పని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా టు పక్కన V1 యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఈజీ టు మీట్ హిమ్. అతన్ని కలవడం అన్నది ఈజీ. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు రీడ్ ద బుక్. బుక్ చదవడం అన్నది వండర్ఫుల్. ఒక యాక్టివిటీని కలెక్టివ్ గా మనం ఇక్కడ చెప్తూ ఉన్నామండి. ఇట్ వాస్ డేంజరస్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడం అన్నది ప్రమాదకరంగా ఉండింది. హిస్ జాబ్ ఈస్ టు హెల్ప్ యూ. అతని జాబ్ ఏంటి అంటే నీకు హెల్ప్ చేయడం. మై డ్రీమ్ ఈస్ టు బిల్డ్ ఎ హాస్పిటల్. నా డ్రీమ్ ఏంటి అంటే హాస్పిటల్ బిల్డ్ చేయడం.
ఒక పని చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా 2+V1 వాడతాము. అదే విధంగా కొన్ని వర్బ్స్ పక్కన మనం 2 యూస్ చేస్తే ఏమొస్తుంది? కొన్ని వర్బ్స్ పక్కన మనం 2 యూస్ చేస్తే ఏమొస్తుంది అంటే నో టు. అంటే మనకి ఏదైనా కూడా చెయ్యడం వచ్చు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నో టు వాడతాం. ఐ నో టు డ్రైవ్, నాకు కార్ డ్రైవ్ చేయడం వచ్చు. ఐ నో టు కుక్, నాకు వండడం వచ్చు. ఐ నో టు ఫైట్, నాకు ఫైట్ చేయడం వచ్చు. ఐ నో టు ఆర్గ్యూ, నాకు ఆర్గ్యూ చేయడం వచ్చు. అదే అతనికి ఆర్గ్యూ చేయడం వచ్చు అంటే హీ నోస్ టు ఆర్గ్యూ. హీ నోస్ అంటాను. ఎందుకంటాను? హీ అనేది సింగులర్, ఇవన్నీ కూడా వర్బ్స్ కదా, సింగులర్ వర్బ్ అయినప్పుడు నేను ఎస్ యాడ్ చేస్తున్నాను. అదే నేను ఏదైనా చేయడానికి ఇష్టపడతాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు నేను మామూలుగా లైక్ టు పక్కన V1 యూజ్ చేస్తాను. ఐ లైక్ టు రీడ్ బుక్స్, నేను బుక్స్ చదవడం ఇష్టపడతాను. అదే నాకు చాలా ఇష్టం, నేను ఆ పని చేయడానికి ప్రేమిస్తాను అంటే ఐ లవ్ టు అంటాం. ఐ లవ్ టు రీడ్ బుక్స్, బుక్స్ చదవడం నేను చాలా ఇష్టపడతాను. ఐ లవ్ టు కుక్, హీ లవ్స్ టు మీట్ యూ, వి లవ్ టు సర్వ్. అదే ఏదైనా మనం ఒకటి చెయ్యాలనుకుంటున్నాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వాంట్ టు పక్కన ఏం చేయాలనుకుంటున్నామో ఆ V1 ని మనం ప్లేస్ చేస్తాం. ఐ వాంట్ టు డూ ఇట్, నేను అది చేయాలనుకుంటున్నాను. షీ వాంట్స్ టు మీట్, ఆమె కలవాలనుకుంటుంది. దే వాంట్ టు డిస్కస్, వాళ్ళు డిస్కస్ చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మీరు ఇక్కడ చూడండి హోప్ టు అన్నారు. హోప్ టు అంటే ఆశించడాన్ని అన్నమాట. దేనికై ఆశిస్తున్నారు? ఏ పని చేయడం కోసం అయితే ఆశిస్తూ ఉన్నారో దానికి సంబంధించిన V1 ఇక్కడ ప్లేస్ చేయడం. ఐ హోప్ టు మీట్ యూ అగైన్, నేను మళ్ళీ కలవాలని ఆశిస్తున్నాను. దే హోప్ టు కమ్ బ్యాక్, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని ఆశిస్తూ ఉన్నారు. అదే విధంగా ఏదైనా కూడా అగ్రీ చేస్తాను, ఒప్పుకుంటాను, లేదా ఒప్పుకున్నాను, ఒప్పుకుంటాను, ఇవి ఏవైనా కూడా మనం ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఐ అగ్రీ టు డూ దిస్, ఇది చేయడానికి అగ్రీ అవుతున్నాను, ఒప్పుకుంటున్నాను. దే అగ్రీ టు డూ దిస్, వాళ్ళు చేయడానికి ఒప్పుకున్నారు. డిసైడ్ టు అంటే నిర్ణయించుకున్నాము. ఏమని నిర్ణయించుకున్నాము? మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నామో ఆ చేయడానికి సంబంధించిన V1 ఇక్కడ యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఐ డిసైడెడ్ టు ఈట్, నేను తినాలని డిసైడ్ అయిపోయాను, నో మ్యాటర్ వాట్. ఓకే, వి డిసైడెడ్ టు హెల్ప్, మేము హెల్ప్ చేయాలని డిసైడ్ అయిపోయాము. దిస్ ఈస్ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా అండి. ఇంతేనా? ఈ వర్బుల పక్కన మాత్రమే 2 యూస్ చేస్తారా అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఏ వర్బ్ పక్కనైనా కూడా 2 ని యూజ్ చేస్తే చెయ్యడానికి, చెయ్యడం, ఇలా ఆ వర్బ్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఎక్కువ ఎలా మీరు గ్యాదర్ చేసుకోగలుగుతారంటే బై రీడింగ్. ఎక్కువ చదువుతుంటే ఇవన్నీ కూడా మోస్ట్లీ మనం ఏమేమైతే యూజ్ చేస్తూ ఉంటామో, ఏ వర్బ్స్ పక్కన అయితే 2 ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుందో వాటిని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. అయినా కూడా ఇంకా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా మీరు జస్ట్ ఇలా గ్యాదర్ చేసుకొని ఇక్కడ వేసుకొని మీరు మాట్లాడుతూ ఉంటుంటే యూ బికమ్ మోర్ ఫ్లూయెంట్. థ్యాంక్ యూ.